గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. దేవుని బిడ్డలమైన మనము శ్రమల్లోనూ కష్టాల్లోనూ మన విశ్వాసాన్ని కొనసాగించుకున్నప్పుడే దేవుని దృష్టికి ప్రీతికరంగా మనం ఉంటాం. దేవుని నుండి ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ బహుమానాన్ని మనం పొందుకుంటాం. క్రైస్తవ జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని హింసలు ఎదురవుతాయి. అందుకనే అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పేతురు భక్తుడు అంటారు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. క్రైస్తవ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నప్పుడు, బాధల ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఏమాత్రమూ సిగ్గుపడద్దు, భయపడద్దు ప్రభు నిమిత్తం. ఎందుకంటే ఆ బాధ అనుభవించిన కాలం తీరిన తర్వాత నువ్వు గొప్ప మహిమను నువ్వు పొందుకోబోతున్నావు. దేవుని నుండి వచ్చే ఆ జీతాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ఆ జీతాన్ని, ఆ మహిమను నువ్వు పొందిన బాధతో కంపేర్ చేస్తే ఇంకా ఎంత బాధన్నా పడతాను ప్రభువా, ఆ యొక్క గొప్ప మహిమను నాకు ఇచ్చే ఆ యొక్క గొప్ప జీతానికి అనే ఫీలింగ్, అనే నిజమైనటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఎందుకంటే మనం పొందే ప్రతి శ్రమకి 100 రెట్లు గొప్ప ఘనతను దేవుడు ఇవ్వబోతున్నారు. కాబట్టి బైబిల్లో కొంతమంది లైఫ్ మనం తీసుకుంటే వారు శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో నీతిని విడవకుండా, దేవుని బిడ్డలను, దేవుని మార్గాన్ని విడవకుండా వారు నిలబడినప్పుడు ఆ శ్రమ తర్వాత వారికి దేవుడిచ్చిన బహుమానాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే, మనము కూడా ప్రస్తుతం పొందే శ్రమలు దేవుని కొరకు నిలబడవలసి వచ్చినప్పుడు ఏమాత్రం మొహమాట పడకుండా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకన్నా ముందు నడిచిన వారి జీవితాలు యోచించినట్లయితే, ఉదాహరణకి రూతు అనే ఒక అన్యురాలను మనం తీసుకుంటే, రూతు యొక్క అత్తగారి పేరు నయోమి. రూతు ఇశ్రాయేలీయురాలు కాదు, మోయాబీయురాలు. నయోమి తన ఇద్దరు కుమారులకి పెళ్లి చేస్తే ఓర్పా, రూతు అని వారి కుమారులిద్దరికి భార్యలయ్యారు. నయోమికి కోడళ్ళు అయ్యారు. నయోమి యొక్క భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు, 2 కోడళ్ళు మాత్రమే మిగిలారు. నయోమి యొక్క 2 కోడల్ని పిలిచి, ఓర్పాని, రూతుని పిలిచి, అమ్మ నేనైతే వృద్ధురాలని ఎలవలా బ్రతుకుతాను, మీరు యవన వయసులో ఉన్నారు, మీరు వెళ్ళండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉండండి అంటే, ఓర్ప మరి తన అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది తన జీవితం జీవించుకోవడానికి. రూతు మాత్రం అంటది, చాలా గొప్ప మాట అంటది, నేను నిన్ను విడిచి వెళ్ళను, నన్ను వెళ్ళమని నువ్వు అనొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటాను, నువ్వు నివసించు చోటే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటది రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో. మరణము మనల్ని వేరు చేసేంత వరకు కూడా మరి నేను నిన్ను విడిచి నేను వెళ్ళనమ్మా అత్తమ్మ అని చెప్పి ఆ యొక్క వృద్ధురాలు, అనాథైనటువంటి అత్తమ్మను పట్టుకుని రూతు వెంబడించింది. రూతుకి తల్లిదండ్రులు, తన సొంత దేశం అన్నీ ఉన్నాయి, అయినా వెళ్ళలేదు. ఈ వృద్ధురాలను ఒక్కరిదాన్ని ఎలా విడిచిపెట్టి నేను వెళ్తానని చెప్పి రూతు తన అత్తమ్మని నయోమిని హత్తుకుంది. అయితే తనతో పాటు మోయాబు దేశం నుండి వచ్చింది బెత్లెహేంకి. దేవుడు రూతు యొక్క దీనస్థితిని చూచి అద్భుతమైన కార్యం ఏంటంటే, బోయాజు అనే ఒక యవనస్తుడిని రూతుకిచ్చి దేవుడు వివాహం చేశాడు. తన అత్తగారైనటువంటి నయోమియే అదంతా సమకూర్చింది. ఆ రూతుని పెళ్లి చేసుకున్న బోయాజు నీతిమంతుడు, ఐశ్వర్యవంతుడు, చాలా ఉన్నతమైన పేరు కలిగిన వాడు. అతని ద్వారా రూతు అత్యున్నతంగా దీవింపబడింది, అత్యున్నతంగా ఆశీర్వదింపబడింది. బహుశా అత్తమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఓర్పా జీవితం ఎలా ఉందో బైబిల్లో రాయబడలేదు. ఖచ్చితంగా రూత్ అంతగా ఆశీర్వదింపబడలేదు. తర్వాత కొంతకాలానికి ఒకవేళ ఓర్ప తన జీవితాన్ని, రూతు జీవితాన్ని కంపేర్ చేసుకుంటే, హరే నేను ఎంత శ్రమలు పడుతున్నాను మోయాబు దేశంలో, మా అత్త అయినటువంటి నయోమిని విడిచిపెట్టకుండా ఉన్న నా తోటి కోడలైన రూతు
ఎంత గొప్పగా దీవింపబడింది అని తన లైఫ్తో కంపేర్ చేసుకుని, నేను ఆ రోజు రాంగ్ స్టెప్ చేసేనే అత్తని విడిచిపెట్టి అనే రియలైజేషన్ రావచ్చు. ఎందుకంటే గమనించండి, బైబిల్లో ఉన్న ఉదాహరణలు కానీ, బైబిల్ మనకు చెప్పిన విషయాలు కానీ మనం మన లైఫ్కి అప్లై చేసుకుంటే కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు, భయాందోళన పరిస్థితుల్లో దేవుని కొరకు, దేవుని యొక్క నీతి మార్గం కొరకు ఎవరు నిలబడతారో ఆ మూమెంట్లో, ఆ టైంలో చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి. కానీ కొంతకాలానికి దేవుడు మనం పడిన ప్రతి శ్రమకి 100 రెట్లు రివార్డ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని సేవకుల్ని కష్టాల్లో విడవకుండా ఉంటే వారి యొక్క జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. బైబిల్లో గొప్ప ప్రవక్త ఉన్నారు, ఆయన పేరు ఏలియా. ఏలియా గారి శిష్యుడు ఎవరు అంటే అందరం చెప్తాం ఎలీషా అని. వాస్తవానికి ఏలియాకి ఎలీషా శిష్యుడిగా ఉండకముందే ఏలియాకి ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు. చివరి శిష్యుడు ఎలీషా అయితే ఎలీషాకు ముందు ఇంకో శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడిని శ్రమల్లో, కష్టాల్లో దుర్మార్గురాలైన రాణి ప్రవక్త అయినటువంటి ఏలియాని చంపే పరిస్థితుల్లో, అరే నాయన నువ్వు నాతో రావద్దు, ఇక్కడే ఉండిపో అన్నాడు. ఆ మాట మనకి 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. నువ్వు నాతో ఉండొద్దులే, ఇక్కడే ఉండిపోయి బేర్షెబాకు చేరి అచ్చటే ఉండమని చెప్పినప్పుడు అతడు అలాగే అని చెప్పేసి తన దైవ సేవకుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అతని పేరు కూడా బైబిల్లో మెన్షన్ చేయబడలేదు, తన దాసుడు అన్నాడంతే. ఆ తర్వాత మంచి కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, బాధల్లో దేవుడు ఎలీషా అనే ఒక వ్యక్తిని చూపించినప్పుడు ఆ ఎలీషా ఏలియాకి అప్పుడు శిష్యుడు అయ్యాడు. ఏలియా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న సమయంలో ఎలీషాతో అన్నాడు, ఇంక చాలులే, నువ్వు ఇక్కడ ఉండిపో అన్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, చూడండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలు నాకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో నేను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. గురువుగారు ఏమన్నారు, ఏలియా నువ్వు ఉండిపో, ఇంకా దేవుడు నన్ను బేర్షెబాకు వెళ్ళమన్నాడు, బేతేలు నాకు వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడే ఉండిపో అన్నాడు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టనంటే విడిచిపెట్టనయ్యా అన్నాడు. తర్వాత ఏమైందో మనకు తెలుసు. ఏలియా మీద దేవుడిచ్చిన అభిషేకంలో డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్, 2 రెట్ల అభిషేకం ఎలీషా పొందుకుని మహా గొప్ప ప్రవక్త అయ్యాడు. బహుశా ఏలియా యొక్క పాత శిష్యుడు ఎలీషాని చూసి అనుకుని ఉంటాడు, ఆ ఎలీషా మీద ఉన్న అభిషేకం, ఎలీషా మీద ఉన్న ఆశీర్వాదం నేను పొందవలసింది. అది మా గురువుగారు ఉండిపోయి ఇప్పుడు చాలులే అంటే వెళ్ళిపోయాను. కానీ ఎలీషా లేదయ్యా, నేను విడవకుండా వెంబడిస్తానని కష్టకాలంలో నా గురువుని వెంబడించాడు, అందుకు నేను ఆశీర్వాదం అని తర్వాత బాధపడి ఉంటాడు. రూతు జీవితంలో కానీ, ఎలీషా జీవితంలో కానీ కష్టాలలో వారు విడవకుండా మరి రూతు నయోమిని వెంబడించింది, ఎలీషా ఏలియాని వెంబడించాడు. ఈరోజు ప్రభు చెప్తున్నారు, కష్టాల్లో మనం క్రీస్తు కొరకు నిలబడినట్లయితే మన కంటికి ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నిలబెడతాడు. కనుక కష్టాల్లో, శ్రమల్లో దేవుని కొరకు నిలబడదాం. మనకున్న శక్తితో, ఉన్న జ్ఞానంతో ధైర్యంగా దేవుని సేవిద్దాం, దేవుని సేవ చేద్దాం. ఊహకు మించిన ఆశీర్వాదాలతో యేసయ్య మనలను తృప్తిపరిచి దీవిస్తారు. దేవుడి మాటలు మన జీవితంలో నెరవేర్చి అన్ని వేళలా క్రీస్తు కొరకు నిలబడటానికి ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకిచ్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం సెలవిచ్చినట్టుగా మీరు క్రైస్తవులైనందుకు హింసలు అనుభవించే పరిస్థితి వస్తే ఏమాత్రం సిగ్గుపడద్దు, భయపడద్దు. ఆ నామమును బట్టే, క్రైస్తవుని నామమును బట్టే మీరు ప్రభువులో సంతోషించమన్నావు నాయన. ప్రభా, నీ భక్తులు ప్రభా ఏ విధంగా అయితే అయ్యా నీ నామంలో నిలబడి నీ నామమును బట్టి శ్రమలు పొంది ఏమాత్రం సిగ్గుపడకుండా నిన్ను మహిమపరిచారో ఆ విధంగా మేము ఉండుటకు సహాయం చేయండి. రూతు జీవితాన్ని, ఎలీషా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కష్టాల్లో వారు నిలబడ్డారు, గొప్ప ఫలాన్ని పొందారు. మేము కూడా మా కష్ట నష్టాల, శ్రమల్లో నీతికి నిలబడి పరిశుద్ధంగా నీ కొరకు యేసయ్య నీలో పరిశుద్ధంగా నిలబడి
శ్రమలు అనుభవించి నిలబడి నీ మహిమను పొందుకునే భాగ్యం ఎవ్రీడే, డే టు డే మా యొక్క క్రైస్తవ జీవితంలో నిత్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనలను యేసయ్య మార్గములో ఇప్పుడు ఎల్లప్పుడూ నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.